అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 9-10 వాక్యాలు. ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపుని ఐగుప్తికి పోవటానికి అమ్మేశారు, కానీ దేవుడు అతనికి తోడయ్యుండి, మీరు అండర్లైన్ చేసుకోండి, అతని శ్రమలన్నిటిలో నుంచి తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తి అంతటికిని తన ఇంటి మీద అతన్ని అధికారిగా నియమించెను. ప్రియమైన వారలారా, ఈ వాక్య భాగంలో సంఘములో చేర్చబడ్డ విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్న స్టెఫెను 7గురిలో ఒకరిగా పరిచారకుడిగా మార్చబడి దేవుని సేవకులతో పరిచర్యలో పాలుపంపులు పొందుతూ సంఘములో మంచి పేరు కలిగి స్టెఫెను కాస్త దేవుని గురించి చెప్పాలని మక్కువ కలిగి ఆ ప్రజల మధ్యలోకి వెళ్ళి యేసుక్రీస్తుని గురించి చెప్పుకొస్తూ అబ్రహ్మ గారి గురించి ప్రారంభించి చెప్పుకొస్తూ యోసేపుని గురించి మాట్లాడుతూ వచ్చాడు. ఆయన యోసేపుని వారి అన్నయ్యలు ఈ 11 గోత్రాల్లో ఉన్న అన్నయ్యలు అందరూ కలిసి, లేక 10 గోత్రాల్లో ఉన్న అన్నయ్యలు అందరూ కలిసి మత్సరపడి ఆయన్ని ఐగుప్తు దేశానికి అమ్మేశారు. దేవుడు యోసేపుకు తోడయ్యుండి శ్రమలన్నిటిలోంచి అతన్ని తప్పించి, శ్రమలన్నిటిలోంచి అతన్ని విడిపించి, ఐగుప్తు దేశములో ఫరో ఎదుట దేవుడు యోసేపుకి దయను జ్ఞానమును వివేకమును ఉండటం వల్ల ఫరో అతన్ని దేశం మీద నాయకుడిగా నియమించడమే కాకుండా తన ఇంటి లోపల బయట సమస్త అధికారాలన్నీ కూడా దేవుడు యోసేపుకి ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ నేను చెప్పే మాట ఏంటంటే, అక్కడ శ్రమ పడ్డాడైనా శ్రమ తర్వాత ఒక ఘనత కనపడుతుంది, ఒక హెచ్చింపు కనపడుతుంది, ఒక అధికారం కనపడుతుంది, ఒక మంచి పేరు కనపడుతుంది, అతని గురించి ఒక మంచి సాక్ష్యము కనపడుతుంది. ఇక్కడ దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు. ఏమనో తెలుసా, ప్రతి ఒక్కరూ కూడా హృదయాన్ని నొప్పించేది, హృదయాన్ని గాయపరిచేది ప్రతిదీ కూడా అది మన జీవితంలో శ్రమగానే మనం భావిస్తాం. ఎంత చెట్టుకి అంత గాలన్నట్లుగా ప్రతి ఒక్కొక్కరు ఏదో ఒక విషయంలో ఏదో ఒక శ్రమలో అనుభవిస్తూనే ఉన్నారు. ఒకవేళ ఆరోగ్యం బాగోక పలుమార్లు హాస్పిటల్కి వెళ్ళి రావటం, అది కూడా శ్రమే. కాస్త పరిస్థితుల ప్రభావాన్ని బట్టి అప్పు చేసి అప్పుల వాళ్ళు ఎక్కడంటే అక్కడ అడుగుతుంటే అది కూడా శ్రమే. ఒక పని చేసే చోట ఆ తోటివారి వల్ల కానీ పైన అధికారి వల్ల కానీ ఒత్తిడి వస్తే అది కూడా శ్రమే. ఎదిగిన పిల్లలు కాస్త తల్లిదండ్రులకు సహకారిగా లేకపోతే అది కూడా శ్రమే. లేక ఎదిగిన బిడ్డల్ని ఏమండి ఒక మంచి సంబంధం సమకూర్చబడకపోతే కూడా అది కూడా శ్రమే.
అర్ధాంగి సంపూర్ణ సహకారం తన భర్తకి అందించకపోయినా శ్రమే. కుటుంబ యజమాని కుటుంబాన్ని గమనించుకోవలసిన పురుషుడు పిల్లల్ని భార్యని కాస్త పట్టించుకోకపోయినా శ్రమే. ఇంకో మాటలో చెప్పాలంటే రాత్రిపూట పడుకున్నా కానీ నిద్ర పెట్టకపోతే అది కూడా శ్రమే. తిన్నది అరగకపోయినా అది కూడా శ్రమే. అంటే ఇవన్నీ కూడా మనకి శ్రమలోకే వస్తాయి. ఇవన్నీ కూడా దేనికి వస్తాయి చెప్పండి? శ్రమలోకి వస్తాయి. మరి దేవుని బిడ్డలైన యోసేపు యొక్క జీవితంలో కూడా శ్రమలు వచ్చినాయి. తండ్రి గారి ఇంట్లో ఉన్నా అన్నయ్యలు విడిచిపెట్టలేదు. తండ్రి గారు వాళ్ళు యోగక్షేమాలు చూసుకురా బాబు అని పంపించినా అక్కడ విడిచిపెట్టలేదు. చొక్కా చింపడం మానలేదు, పిడుగుతులు గుద్దటం మానలేదు, గుంట్లో త్రోసివేయటం మానలేదు. ఇంకా వారి కక్ష తీరక ఐగుప్తులకి డబ్బులకు అమ్మేయడం మానలేదు. అంటే ఇన్ని చుట్టుకున్నాయి. ఎవరిని? ఎన్ని చుట్టుకున్న యోసేపుని. వాస్తవానికి మన మనుషులం కదండి, మన మట్టిలోంచి వచ్చాం కదా. మీరు పరిశుద్ధ గ్రంథంలో మీరు చదవండి, ఎక్కడా కూడా యోసేపు నోరు జారినట్లుగా కానీ నా బ్రతుకులోనే ఇలాగ వచ్చినాయి ఏంటి అని కానీ, అసలు మా అమ్మ కడుపు నేను ఎందుకు పుట్టాను అని కానీ, లేకపోతే మా వంశములో నేను చిన్నవాడుగా ఎందుకు పుట్టాను అని కానీ, అస్సలు నేను ఆరాధించే దేవుడు కరెక్టేనా అన్న కానీ, ఈ అవిశ్వాస మాటలో బలహీన మాటలో ఎవరు నోట లేవంటే యోసేపు నోట లేవు. సరే ఎవడు దేవుని బిడ్డలు గమనించండి. సరే ఇంట్లో వాళ్ళు టార్చర్ చేశారు, బయటికి వెళ్ళిపోయాడు ఆయన. కానీ బయటికి వెళ్ళినా ఐగుప్తులో ఉన్న వాళ్ళు ఊరుకున్నారా? ఆ సహోదరి ఊరుకుందా? తన మాట వినలేనందుకు, తన మాట కాలేనందుకు తీసుకెళ్ళి చెరసాల్లో వేసేసారు. చూడండి, దేవుడంట గుర్తించండి, మనకు శ్రమలు వచ్చినప్పుడు ఒకటి అనుకోవాలి, ఈ శ్రమని నేను ఇష్టపూర్వకంగా అనుభవిస్తే తదుపరి నాకు ఒక మంచి ఫలాన్ని దేవుడు ఇస్తాడు. ఆమేన్. మంచి ఫలాన్ని దేవుడు ఇస్తాడు. యోసేపు ఆ శ్రమలన్నిటినీ ఇష్టపూర్వకంగా, ఇంకో మాటలో చెప్పాలంటే శ్రమల్ని ఆయన ప్రేమించాడు అనుకోవాలి. ప్రేమిస్తేనే కదా ఇష్టపూర్వకంగా వాటిని అనుభవించగలుగుతాం. ప్రేమించలేకపోతే ఇష్టపూర్వకంగా వాటిని మనం అనుభవించలేము. ఏదో ఒక సందర్భంలో మనసు నొచ్చుకుంటుంది, మనం బాధపడుతూ ఉంటాం. కానీ ఆ శ్రమలన్నిటిలో దేవుడు తోడై ఉన్నాడు. ఆమేన్. శ్రమలన్నిటిలో దేవుడు తోడై ఉన్నారు. తదుపరి ఏం చేశారంటే, శ్రమలకు తగినట్లుగానే ఎంత శ్రమ పొందాడో, ఎంత ఎంత కృంగిపోయాడో, ఎంత నలిగిపోయాడో, ఎంత ఇబ్బంది పడ్డాడో, అంతగా ఆయన మహావృక్షముగా ఐగుప్తుకు మారిపోయాడు. ఆమేన్.